బహుశా ఇది ఒక ముఖ్యమైన కారణం కావచ్చు. అయితే ఇటీవల జరుగుతూ ఉన్నటువంటి పరిణామాలు రెవెన్యూ శాఖలో ప్రతి ఒక్కరిని కూడా ఆలోచింపజేసేటువంటి పరిణామాలు. సోదరులు అయితే ఏమని చెబుతున్నారంటే ఇది ఒక విచారకరమైనటువంటి పరిణామాలని చెబుతూ ఉన్నారు. సరే, అది వాస్తవమైనప్పటికీ కూడా ఇక్కడ హాజరైనటువంటి పెద్దల కొరకైనా నేను అంటే ఎదురుగా ఉన్న సోదరులకి తెలియని అంశాలేమి నేనేం మాట్లాడలేను. అయినా కూడా పెద్దల దృష్టికి తీసుకురావడం కోసం నేను 4 మాటలు చెప్పదలుచుకున్నాను. రెవెన్యూ డిపార్ట్మెంటు ఎంత పాతదో ప్రతి ఒక్కరికి తెలిసినటువంటిదే. ఎందుకంటే ప్రజాబాహుల్యము అనేక సమస్యలు ఎదుర్కొనే సందర్భంలో వారికి కావలసినటువంటి ప్రతి అంశం కూడా ఒకప్పుడు కేవలం రెవెన్యూ శాఖే నిర్వహించేదంటే మనం ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు. అయినప్పటికీ కూడా కాలం గడుస్తూ ఉన్న కొద్దీ ప్రభుత్వాలు సంక్షేమ ప్రభుత్వాలుగా మారుతూ ఉన్నాయి. వెనకటి సైనిక ప్రభుత్వాలు కాదు, రాను రాను సంక్షేమ ప్రభుత్వాలు మారుతున్నాయి. కాబట్టి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కువగా తీసుకుంటున్నారు. అయినప్పటికీ కూడా ఈ సంక్షేమ కార్యక్రమాలు ప్రజల అట్టడుక్కి చేరాలంటే తప్పకుండా ఒక మాధ్యమం అవసరం. ఈ మాధ్యమంగా ఎవరు పనిచేశారు అంటే చాలా కాలం రెవెన్యూ శాఖలో ఉన్నటువంటి అట్టడుగు ఫంక్షనరీస్ పనిచేశారు. అయితే 83, 84 ప్రాంతంలో అప్పుడు పనిచేస్తూ ఉన్నటువంటి పట్వారీలను తప్పించి వంశపారంపర్యత వద్దు, రిక్రూట్ చేయబడ్డటువంటి ఉద్యోగస్తులు రావాలని 2007 నుంచి రిక్రూట్ చేయబడ్డటువంటి ఉద్యోగస్తుల్ని అట్టడుగున మనం ఉంచుకుంటూ వచ్చాం. వారి చేత అన్ని పనులు తీసుకుంటున్నాం. నిజానికి ప్రత్యామ్నాయంగా కొన్ని పోస్టులు అంటే పంచాయతీ సెక్రటరీలు అని ప్రవేశపెట్టారు. అయినప్పటికీ కూడా విలేజ్ రెవెన్యూ ఆఫీసర్సు ఇంకొక పేరుతో కూడా పిలువబడ్డారు. అయినా వారు నిర్వర్తించినటువంటి కార్యక్రమాలు 2007లోనే ప్రభుత్వం ప్రొఫెసర్ సార్ కోదండరావు సార్ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. లోనే ప్రభుత్వం జీవో ఇచ్చి ఈ విఆర్ఓలో అనే వారికి 55 విధులు వ్రాతపూర్వకంగా ఇచ్చింది. వాటిని నిర్వర్తించుకుంటూ వచ్చారు. వాటిల్లో ముఖ్యమైనవి ఒక 4 నేను చెప్తా. అంటే ఇవాళ ఖచ్చితంగా అవి కుంటుపడతాయి అని నా భావం. ఉదాహరణకు సర్టిఫికెట్లు, అనేక రకాల సర్టిఫికెట్లు విద్యా సంవత్సరం మొదలైంది అంటే సర్టిఫికెట్లతోటే ఉంది. సర్టిఫికెట్లు అవసరం. ప్రకృతి వైపరీత్యాలు మనల్ని వెంటాడుతూ ఉన్నాయి. వాటిల్లో గ్రామ రెవెన్యూ వ్యవస్థ ఇంతకుముందు చేయనటువంటి పనులు లేవు. తాత్కాలికంగా ప్రజలను ఆదుకోవడమే కాకుండా క్యాంపులు పెట్టి వారి సహాయక సహకారాలు, తర్వాత కావాల్సిన సహాయము చేసినటువంటి డిపార్ట్మెంటు రెవెన్యూ వ్యవస్థ. ఇంకా చెప్పుకుంటూ పోతే 10, 12 ముఖ్యమైనటువంటి విధులు కూడా చేస్తూ ఉన్నది. ఇటువంటి సందర్భంలో వీరితోటి గత 2 ఏళ్ల నుంచి కూడా ఆల్టర్నేటివ్గా పనులు తీసుకుంటున్నప్పటికీ కూడా అకస్మాత్తుగా వారిని బయటికి పంపించి మరి వారు నిర్వహించేటువంటి విధులు తాలూకా ఆఫీసుల్లో ఎవరు నిర్వహిస్తారో ప్రజలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది.
ప్రభుత్వం కూడా సానుభూతిగా ఆలోచించి ఈ గ్యాప్ అనే దాన్ని వెంటనే కనుక పూర్తి చేయడానికి నిర్ణయం తీసుకున్నట్టయితే సోదరులందరికీ కూడా ముఖ్యంగా ప్రజా బాహుళ్యానికి ఎక్కువగా సహాయం చేయగలదని భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఈనాటి ఈ కార్యక్రమంలో తన అనుభవాన్ని మనకి చెప్పడం జరిగింది. అదేవిధంగా రెవెన్యూ సిస్టమ్, రెవెన్యూ వ్యవస్థలో ఒక భాగమైన, అదేవిధంగా ఒక నాయకుడు అంటే ఇలా ఉండాలి, రెవెన్యూ సంఘాలను నడపాలి అని చూపించిన మన గురువు లక్ష్మయ్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. తన అనుభవాలు గతంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎట్లా నిర్వీర్యమై మళ్ళీ తిరిగి తీసుకొచ్చారో తన అనుభవాల ద్వారా మనకి తెలియజేయడం జరుగుతుంది. సభకు నమస్కారం. లచ్చిరెడ్డి గారు ఏంటి సార్ ఇట్లా జరుగుతుంది ఏంటి అని చెప్పేసి మొన్న డిస్కస్ చేసినప్పుడు నిజంగా చాలా బాధపడుతూ, మొన్న కోర్టులో కూడా మనకేదో ఆశ ఉండే, లెక్క ప్రకారంగా మన దృష్టికి వస్తుంది అనుకున్నాం, కానీ అది కూడా ఇదైపోయింది. నేను రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగుల సంఘానికి 14 సంవత్సరాలు అధ్యక్షునిగా నిర్వహించినప్పుడు ఏపీ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ ద్వారా. మరి ఆ రోజుల్లో ఎన్టీ రామారావు తీసేసిన మన విఆర్ఓలను, అప్పుడున్న పటేల్, పటవారి, మాలీ పటేల్ వ్యవస్థను ఆ రోజు తీసేసినట్టుగానే ఇప్పుడు ఈనాడు మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు మరి అదే పద్ధతిలో అదే ఆయన అడుగుదాడుల్లో ఈయన పోయి వచ్చాడు. నిజంగా ఎంత దురదృష్టకరమైన, అప్పుడు ఎంతో కష్టపడి మేము ఈ వ్యవస్థను చక్కగా నిర్వహించేసి చక్కగా తీసుకొచ్చాం. దాన్ని చిన్నాభిన్నం చేసి, ముక్కలు ముక్కలుగా చేసి, గందరగోళం సృష్టి చేసిన ఒక అత్త మరి మన ముఖ్యమంత్రి గారు. ఇది చాలా బాధాకరం. ఎక్కడ కూడా కనెక్షన్స్ లేవు మనకు. ఇప్పుడు విలేజ్కి వెళ్తే ఎవరున్నారు మన వెంబడి? కేవలం రెవెన్యూ ఇన్స్పెక్టరు, డిప్యూటీ తహసీల్దార్, తహసీల్దార్, ఈ ముగ్గురుతోటి ఈ వ్యవస్థ నడుస్తుందా అనే ఆలోచన కూడా, మరి ఆ జ్ఞానం కూడా లేని మన ముఖ్యమంత్రి గారు ఈ విధంగా నిర్వహించడం చాలా బాధగా ఉంది. ఎందుకు ఎట్లా భయభ్రాంతులను చేసి, అది కూడా సంఘాలను అందరినీ భయభ్రాంతులను చేసి ఆయన ఈ నిర్ణయాన్ని తీసుకోవడానికి చాలా బాధగా ఉంది. మొన్న అనుకున్నారు మేము అక్కడ ఇన్ఫర్మేషన్ చేసుకుంది అంటే, మన హైకోర్టులో ఆ రోజు మా మిత్రులు అక్కడే ఉన్నారు. హైకోర్టులో చెప్పింది ఏంటంటే, మొత్తం వ్యవస్థను కంప్లీట్గా మళ్ళీ స్టేటస్ కో కంటిన్యూ చేస్తామని చెప్పినప్పుడు ఇమీడియట్గా మరి ఆయనకి ఎట్లా ఇన్ఫర్మేషన్ ఇచ్చిందో ఏమో, మరి ఆ హైకోర్టు వాళ్ళు ఓన్లీ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ అప్లికేషన్స్ మాత్రం ఎవరికి దరఖాస్తు పెట్టుకున్నారో వాళ్ళకి మాత్రమే ఇది చేస్తామని చెప్పారు. ఆ 19 మందిని ఎవరైతే తీసుకున్నారో అందులోకి వెళ్ళి మళ్ళీ సాయంత్రానికి వెళ్ళి అందరూ మీరంతా వెళ్ళి జాయిన్ అయిపోండి, లేకపోతే మీ ఉద్యోగాలు పోతాయని చెప్పేసి భయపెట్టించేసి అది కూడా చేయడం జరిగింది. ఎంత అన్యాయం అండి చూడండి. ఈ ప్రభుత్వం చేస్తున్న విధానాన్ని మాత్రం రెవెన్యూ యంత్రాంగం మొత్తం చాలా నిర్వీర్యం చేసి అనేక ఇబ్బందులకు గురి చేస్తూ ప్రజలకు చాలా ఇబ్బందికి క్రియేట్ చేస్తున్నారు. ఎక్కడ ఇది ధరణి, ఎక్కడున్నది ఆ ధరణి పరిస్థితి ఏంది చూడండి. ఎక్కడ చూసినా కోకొల్లలు దరఖాస్తులు వస్తున్నాయి, రెక్టిఫై చేయడానికి ఛాన్స్ లేదు. కలెక్టర్లు కూడా మేమేం చేస్తామండి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఈ పరిస్థితిలో చాలా అధ్వాన్నమైన పరిస్థితిని చేసి మరి మన బతుకు తెరువును చాలా మంట పడిపి చేసిన వ్యక్తి మరి ముఖ్యమంత్రి గారు. మరి దీని మీద మరి అందరం సమాలోచన చేసి ముందుకు తీసుకెళ్తే మాత్రం సెట్ రైట్ అయితే, కానీ అదర్వైజ్ ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. కనుక ఈ విషయంలో మనం అంతా కలిసి ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. కనుక ఆ విషయాన్ని మనం పెద్దలంతా సమక్షంలో అందరికి కలిసి దీన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పేసి మనం తెలియజేసుకుంటూ, మరి నాకు ఇచ్చిన అవకాశాన్ని
మరి పెద్దలందరూ మాట్లాడాల్సిన అవసరం ఉంది. వారిని మాట్లాడాల్సిందిగా కోరుతూ ధన్యవాదాలు తెలుసు. థ్యాంక్ యూ సార్. ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన మాజీ శాసనసభ్యులు కోదండరెడ్డి గారిని వివరించవలసిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అన్న హుజురాబాద్ శాసన సభ్యులు ఈటల రాజేంద్ర అన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. పెద్దలు కోదండరెడ్డి గారు, కోదండరామ్ గారు, రంగారెడ్డి గారు, ఇందిర గారు, లక్ష్మయ్య గారు, మా మిత్రులు లచ్చిరెడ్డి గారు, మా పాత మిత్రులు గోవర్ధన్ రెడ్డి గారు, రాజారాం గారు, దయానందరావు గారు, భయంగా హాజరైన మా రెవెన్యూ ఉద్యోగులకి, ప్రెస్ మిత్రులకు అందరికీ నమస్కారం. అన్నిటికీ నేను 20 ఏళ్ళు అవుతుంది ఎమ్మెల్యేగా పనిచేయబట్టి. గ్రామీణ నేపథ్యం కాబట్టి గ్రామీణ నేపథ్యంలో బతికినటువంటి వాళ్ళకి కాబరి కార్ల వ్యవస్థ కావచ్చు, నీరడి కార్ల వ్యవస్థ కావచ్చు, సుంకరి వ్యవస్థ కావచ్చు, అక్కడి నుంచి మొదలుపెట్టి కలెక్టర్ దాకా ఇవన్నిటి పట్ల అంతో ఇంతో వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి అవగాహన ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి ఉపన్యాసం ఒకసారి మళ్ళీ వినండి మీరు. ఏ దేశంలో ఏ రాష్ట్రంలో భూ రికార్డులు కనుక గొప్పగా ఉంటాయో ఆ దేశం యొక్క జీడిపి, ఆ రాష్ట్రం యొక్క జిఎస్డిపి 2%, 3% అధికంగా ఉండేటువంటి ఆస్కారం ఉంటుందని చెప్పినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. మేమందరం అనుకున్నాం ఇంత డీప్గా, ఇంత లోతైన ఆలోచనతో వారు చేస్తున్నారు, మంచి ఫలితాలు వచ్చేటువంటి ఆస్కారం ఉంటుందని చెప్పి భావించడం. గ్రామాలలో భూమి కేవలం ఉపాధినిచ్చేటువంటి సాధనం మాత్రమే కాదు. భూమి ఒక భద్రత, భూమి ఒక భరోసా, భూమి కుటుంబ సోషల్ స్టేటస్కి ప్రతిరూపంగా ఉంటుందే భూమి. అందుకని గ్రామీణ ప్రాంతాల్లో భూమి కలిగిన కుటుంబాలకు ఏ స్టేటస్ ఉండేదో, ఎంత గౌరవం ఉండేదో నేను చెప్పాల్సిన లేదు. గంత ప్రాధాన్యత సంతరించుకున్నటువంటిది ఆ భూమికి. దాన్ని బాగుంచేటువంటి బాధ్యత డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్. రెండవది, నేను 20 ఏళ్ళ నుంచి చూస్తున్న అన్ని డిపార్ట్మెంట్లని కోఆర్డినేట్ చేసే డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ మాత్రమే. నాకు తెలిసి కలెక్టర్ గారు మాత్రమే, అది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, అది R&B కావచ్చు, పంచాయతీరాజ్ కావచ్చు, ఏ డిపార్ట్మెంట్ అయినా కావచ్చు కాక, అన్ని డిపార్ట్మెంట్లని జిల్లాలలో కోఆర్డినేట్ చేసేటువంటి ఏకైక డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్. మరి చాలాసార్లు ముఖ్యమంత్రి గారు చెప్పేది మాకు, ఎవరా ఈ దేశంలో మొత్తం పవర్ఫుల్ అంటే దేశంలో ప్రధానమంత్రి గారు, రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు, జిల్లాలో కలెక్టర్ గారు. మంత్రి గురించి చెప్పలే. ఆ కలెక్టర్ అంత స్ట్రెంత్ కలిగి ఉండడానికి, అంత బాధ్యత కలిగి ఉండడానికి ఒక కలెక్టర్ మాత్రమే కారణం కాదు. దాని కింద ఒక జేసీ ఉంటాడు, ఒక డిఆర్ఓ గారు ఉంటారు, ఒక ఆర్డీఓ గారు ఉంటారు, ఒక ఎంఆర్ఓ గారు ఉంటారు, ఒక రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఉంటాడు, ఒక బీఆర్ఓ ఉంటాడు, ఒక బీఆర్ఏ ఉంటాడు. ఇన్ని వ్యవస్థలు. జిల్లాలో కలెక్టర్ గారు
మొత్తం జిల్లాని కంట్రోల్ చేయడానికి ఇవన్నీ సవ్యంగా ఉంటేనే సాధ్యమైందన్న విషయం వారికి తెలియక కాదు, తెలుసు వారికి. మరి వారికి ఎందుకో మరి ఎక్కడ కోపం వచ్చిందో తెలియదు. కానీ మొట్టమొదటిగా ముఖ్యమంత్రికి కోపానికి గురైన డిపార్ట్మెంట్ హౌసింగ్ డిపార్ట్మెంట్. మొట్టమొదటిగా కోపానికి గురైన డిపార్ట్మెంట్ తీసి పడేసింది ఒక కలంపొడితో. నాన్న, ఎలకల బాధకు ఇల్లు తగలబెట్టుకోవద్దు, ఈ వ్యవస్థలు ఉంటాయి, ఈ వ్యవస్థలు గొప్పగా ఉండన్నా ఉండకూడదా దాన్ని నిర్ణయించేది పాలకులు మాత్రమే. యథా రాజా తదా ప్రజ అన్నారు. యథా రాజా తదా ప్రజ అన్నారు తప్ప యథా ప్రజా తదా రాజా అల్లే ఎక్కడ గుర్తుపెట్టుకోండి. ఇవాళ రాజు అంటే ఇక్కడ మన రాష్ట్రంలో మన రాజు కేసీఆర్ గారు కాబట్టి వారు ఎట్లుంటారో సిస్టమ్ అంతా నడుస్తుంది. నాకు తెలిసి ఒక గొప్ప సుపరిపాలన అందించాలనే కాన్సెప్ట్ కనుక ఉంటే ముఖ్యమంత్రి గారికి, అది ఏ డిపార్ట్మెంట్ అయినా కావచ్చు కాక దానికి అనుగుణంగా పనిచేయాల్సిందే తప్ప దానికి భిన్నంగా పనిచేసేటువంటి అధికారం ఉండదు. ఉన్నది అంటే ముఖ్యమంత్రి గారి ఇన్ఎఫిషియన్సీకి అది నిదర్శనమయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది. అక్కడ ఉండి ఇవాళ ప్రభుత్వం దగ్గర అనేక రకాల సంస్థలు ఉంటాయి. అందులో ఒక సంస్థ అది ఇంటెలిజెన్స్ వ్యవస్థ. ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఈ విఆర్ఓ గారు ఏం చేస్తాడా అని ఒక అసైన్మెంట్ ఇస్తే వారం రోజుల్లో మొత్తం రిపోర్ట్ తీసుకొచ్చి పెడతారు. ఈ కలెక్టర్ గారు ఏం చేస్తాడంటే ఒక వన్ వీక్లో మొత్తం రిపోర్ట్ తీసుకొస్తారు. ఏ ఉద్యోగి గురించి అయినా ఏ డిపార్ట్మెంట్ గురించి అయినా ఆ బాధ్యత కనుక ఆ ఇంటెలిజెన్స్కి అప్పచెప్తే వారం రోజులు కూడా మొత్తం తీసుకొచ్చి ముంగట పెట్టేటువంటి సత్తా ఉంటుంది. దాన్ని బట్టి అయ్యా ఎంఆర్ఓ గారు నీ పద్ధతి మంచిగా లేదు, అయ్యా విఆర్ఏ గారు నీ వల్ల మాకు ప్రభుత్వాన్ని పేరు చెడ్డగా వస్తుంది, అయ్యా కలెక్టర్ గారు నువ్వు కలెక్టర్ చేరికే నువ్వు అపకీర్తిస్తున్నావు అని చెప్పి మనం నివారించవచ్చు. కానీ సిస్టమ్స్ లేకపోతే ఎందుకు విఆర్ఏని సస్పెండ్ చేస్తారు, ఎందుకు విఆర్ఓని సస్పెండ్ చేస్తారు, ఇవన్నీ ఉంటాయి. ఎక్కడికక్కడ ఏ లెవెల్కి ఆ లెవెల్ కంట్రోల్ చేసే మెకానిజం ఉంటుంది. కానీ నాకు తెలిసి దేశంలో మొత్తం హౌసింగ్ డిపార్ట్మెంట్ అంటేనే ఇది ఒక కరప్ట్ డిపార్ట్మెంట్ అని చెప్పి డిపార్ట్మెంట్ రద్దు చేసి కళ్ళల్లో మట్టి కొట్టినటువంటి ఏకైక రాష్ట్రం ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కావచ్చు. దేన్ని పునాదిగా చేసుకొని మీరు అధికారానికి వచ్చిండ్రో ఆ పునాదినే చంపేసే ప్రయత్నం చేసిండు. తెలంగాణ చైతన్యవంతమైన సమాజం ఇది. దీనికి మత్పరిచ్చేది మాయ చేసేది తెలియదు. తెలంగాణకి బరిగీసి కొట్టాడేటువంటి శక్తి కలిగిన రాష్ట్రం తెలంగాణ అని చెప్పి నేను చెప్పట్లే, వారే చెప్పిండ్రు. అట్లాంటి చైతన్యవంతమైనటువంటి తెలంగాణ ఆ ప్రజల ఐక్యతతో ప్రజల చైతన్యంతో ఒక రాష్ట్రాన్ని సాధించుకొని ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి ఎక్దమ్ యూటర్న్, నా దగ్గర సంఘాలకు ఆస్కారం లేదు, చైతన్యానికి ఆస్కారం లేదు, ఇచ్చేవాడిని నేను, తీసుకుంటోళ్ళు మీరు బిడ్డ, మధ్యలో ఈ ఆర్టీసీ సంఘాలు ఎందుకు, ఈ రెవెన్యూ సంఘాలు ఎందుకు, ఈ మున్సిపల్ దాంట్లో కార్మిక సంఘాలు ఎందుకు అని చెప్పి హుకుం జారీ చేసి ఎట్లా ఆర్టీసీ కార్మికులని మొట్టమొదటిగా మీరు సంఘాన్ని రద్దు చేసుకోండి, అట్లయితేనే మీ సమస్య పరిష్కారం అని చెప్తే మోకాళ్ళ మీద కూర్చొని 2 చేతులు దండం పెట్టి అయ్యా ముఖ్యమంత్రి గారు మా కుటుంబాలకు భిక్ష పెట్టామని చెప్పిన సన్నివేశాలు ఈ రాష్ట్రంలో మీ కళ్ళ ముందు కోకులుగా జరిగినాయని గుండెల్లో ఉన్నాయి. 2015లో మొట్టమొదటిసారిగా మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తే 1700 మంది కార్మికుల మీద వేటు వేసింది. నేను ఆర్థిక మంత్రిని, కానీ వాళ్ళు చేడుస్తుంటే ఆ సంఘం పెట్టింది మేము, ఐక్యత చేసింది మేము, గెలిపించింది మేము, ఆ సంఘం ద్వారా తెలంగాణ ఉద్యమాల్లో లబ్ధి పొందింది ప్రజానికం కాబట్టి, ఆ అనుబంధం ఉన్నటువంటి సంఘం కాబట్టి నాకు మంత్రి అయినా కూడా ఎందుకో ఊరుకోబుద్ధి కాలే. నేను ఆ 1700 మంది కార్మికులు ఎక్కడైతే కన్నీళ్ళు పెడుతుండ్రో ఆ కన్నీళ్ళు పెట్టే జాగ్రత్త నేను పోయి నేను చెప్పిన నేను
ఏం చెప్పలే, ఒకటే చెప్పిన మా ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాం, మా ముఖ్యమంత్రి గారితో ఒప్పించే ప్రయత్నం చేస్తా, మీ ఉద్యోగాలు రెస్టోర్ చేసే ప్రయత్నం చేస్తాను. కానీ ముఖ్యమంత్రి గారు అట్లా అనుకుంటాడా? నేనేమో సంఘాలద్దంటా అంటే, నేనేమో దీన్ని సెట్ చేసే దాంట్లో ఉంటా అంటే, వీడు పోయే మళ్ళీ సంఘం అంటాడు నేనేం చేస్తున్నా వాడేం చేస్తున్నా అని చెప్పి, నేనేం చేస్తున్నా వాడేం చేస్తున్నా అని చెప్పి కోపం చేసి ఉండొచ్చు. అట్లా ఇవాళ అనేక రకాల సంఘాలను మాత్రమే కాకుండా, నాకు తెలిసి మేము ఎమ్మెల్యేలుగా ఉన్నాడు, ఫ్లోర్లుగా ఉన్నాడు, ఈ రాష్ట్రంలో అనేక సంఘాలు ఉండేవి. ఒడ్డెర సంఘం 4 సంఘాలు, అది ఎరికల సంఘం 5 సంఘాలు, అది రాయి బ్రాహ్మణ సంఘం 10 సంఘాలు, ఇట్లా అనేక సంఘాలు ఉండేవి. ఏ సంఘానికి ఆ సంఘము ఒక లెటర్ ప్యాడ్ కొట్టుకొని వాళ్ళ కుల సమస్యలు కావచ్చు, వృత్తిపరమైన సమస్యల మీద ముఖ్యమంత్రి గారికో మంత్రులకో దరఖాస్తులు ఇచ్చి సమస్యలు పరిష్కరించుకోవడం కోసం ఆ సచివాలయంలో ప్రెస్ ముందు మాట్లాడుకొని తృప్తిపడేటువంటి పద్ధతి ఉండే. ఇవాళ మీరు ఎక్కడైనా చూడండి, ఏ వృత్తిపరమైన సంఘాలకు కానీ, ఏ కులపరమైన సంఘాలకు కానీ సచివాలయం లేదు, ముఖ్యమంత్రి గారు కలిసి ఆస్కారం లేదు. ముఖ్యమంత్రి గారి ఇంటికి, ముఖ్యమంత్రి గారి ఫామ్ హౌస్కి ఇనుప కంచెలు వేసుకొని ఇవాళ ఆ కులాల సమస్యల పరిష్కారం కోసం, ఆ జాతుల సమస్యల కోసం ఏవైతే సంఘాలు ఉండనో ఆ సంఘాలను కూడా నిర్వీర్యం చేసినటువంటి వ్యక్తి కూడా కేసీఆర్ గారి విషయం మీరు మర్చిపోకండి. మూడోది జరిగింది, కులాల పరంగా సంఘాలు పోయినాయి, ఇవాళ కార్మిక వర్గంగా సంఘాలు పోయినాయి. చివరికి ఎక్కడొచ్చిందంటే అసలు ఇది అంతా రామరాజ్యం నా రాజ్యం, నా రాజ్యంలో ఎందుకు సంఘాలు, నా రామరాజ్యంలో ఎందుకు సమ్మెలు, నా రామరాజ్యంలో ఎందుకు ధర్నా చౌకులు అని చెప్పి ధర్నా చౌకును కూడా ఎత్తివేసి, ఏ ధర్నా చౌక్ తెలంగాణ ఉద్యమానికి కేంద్ర బిందువైందో ఆ ధర్నా చౌకుని ఎత్తివేసినటువంటి వ్యక్తి కూడా ఇవాళ కేసీఆర్ గారు. ఇవన్నీ మనం మలమల చెప్పుకుంటాను కానీ ఇవన్నీ మన దగ్గరనే పరిమితం కాదు సుమా. మా గొర్రెలు కాసే కొమ్మరల దగ్గర, మా నాట్లు వేసే మా కొమ్మరక్క దగ్గర, ఇవాళ మా బర్రెలు కాసే మా పోషణ దగ్గర కూడా ఈ కేసీఆర్ ఏందో మొత్తం తెలిసిపోయింది. చాలామంది అంటాడు ఇది తెలవాలి చెప్పాలి, ఎప్పుడు ఏం లేదు, అంత అయిపోయింది, ఇంకా మిగిలిందేం లేదు. వాళ్ళు ఎదురు చూస్తుంది ఒకటే, ఎప్పుడు అవకాశం వస్తుందా, ఆయన భాషలో చెప్పాలంటే కర్ర కాల్చి వాత పెట్టాలి అంటారు. ఇవాళ మాలాంటి వాళ్ళ ఫోన్లో ఎత్తారు ఆఫీసర్లు, మాలాంటి వాళ్ళు రివ్యూ పెడుతున్నారు. మేము విచిత్రంగా ఉన్నది. నేను 8 నెలలు అవుతుంది ఎమ్మెల్యే గెలిచి, ఇంతవరకు ఒక్క అధికారికమైన ప్రోగ్రాంకి ఒక ఆఫీసర్ పిలవలేదు నన్ను. నేను అనుకున్నా మిమ్మల్ని గుర్తిస్తానని పోవని చెప్పిన. నేను ఇది ఒక సిస్టమ్ కాదు, ఇది వ్యవస్థ కాదు, దీనికి ఒక పద్ధతి లేదు, దీనికి ఒక ప్రోటోకాల్ లేదు, ఇదంతా అపసవ్యంగా నడుస్తున్నది. కాబట్టి ఈ అపసవ్యమైన దాంట్లో నేను రాను అని చెప్పుకున్నాను. ఇదొకటి. సరే, మీ సమస్య కాదు అసలు సమస్య. మేము భూ ప్రక్షాళన అని మొదలుపెట్టిన నాడు నిజమే గ్రామాలలో జనుడు జాగ కోసం రక్తాన్ని పంచుకునే అన్నదమ్ములు చంపుకుంటారు కదా, బెత్తడి జాగ కోసం అనేక రకాల కేసులు గీసులు అవుతున్నాయి కదా. ఇంత వేదనకి చరమగీతం పాడేటువంటి మంచి రోజు వస్తుందని చెప్పి మేము కూడా అనుకున్నాం. ఈ భూ ప్రక్షాళన ప్రకటించిండు, నడుస్తుంది. నేను ముఖ్యమంత్రి గారితో ఒక జిల్లాకు పోతే ఒక కలెక్టర్ ఏం చేసినంటే, సార్ 90% పరిష్కారం అయిందని చెప్పింది. నేను 95% కాదు, నేను రఘువీరారెడ్డి గారు రెవెన్యూ మినిస్టర్ ఉన్నాడు, రెవెన్యూ సదస్సులలో ప్రత్యక్షంగా పాల్గొన్న బిడ్డను కాబట్టి ఈ సమస్య రోజులల్లా నెలలల్లా పరిష్కారం ఇది కాదు సుమా. ఇది నిరంతరంగా ప్రయత్నం చేస్తేనే, సంవత్సరాల తరబడి ఇది జరిగితేనే ఇది ఒక కొలిక్కి వచ్చేటువంటి డిపార్ట్మెంటు. ఎంత వచ్చినా మళ్ళీ ఎక్కడో కాడ కొన్ని సమస్యలు ఉంటాయని చెప్పి మేము చెప్పినాం. నేను పక్కకు తీసుకుపోయి అడిగినాకలను, నువ్వు చెప్పేది బక్వాస్, నువ్వు 90% అంటున్నావు తప్పు అని చెప్పినాను. మా కలెక్టర్ని అడిగా. మా కలెక్టర్ని అడిగితే, సార్ మా దగ్గర 60-70% కూడా కాలేదని చెప్పి వారు చెప్పింది. మరి నువ్వు 60-70% అంటాను, వాడు 90% అంటాడు, ఏది నిజమే? ఒకసారి ఎందుకో మీటింగ్ అయింది, పెద్ద ఎత్తున కలెక్టర్ల మీటింగ్ అవుతుంటే ముఖ్యమంత్రి గారు బయటికి పోయిండు. నేను అన్నా, ఆత్మవంచన చేసుకోకండి దయచేసి. మాకంటేనో బీఫామ్ కాళ్ళం మేము, మాకు కొన్ని సమస్యలు ఉంటాయి. నీకేం బీఫామ్ ఉంది, నీకేం అక్కనుందా?
ఇక్కడ కాకపోతే ఇంకొకడ అయితే డ్యూటీ చేస్తుండే తప్ప కుర్చీ లేని కాడ టేబుల్ లేని కాడ వేసినా కూడా నువ్వు నౌకరీ అయితే నడుతుంది, జీతం అయితే నడుతుంది కదా. ఎందుకని నీకని చెప్పి నేను అడిగితే ఒక్కొక్కడు మీద పడి వాడు 90% అంటాడు, మీ వాళ్ళే వాడు 90% అంటాడు, 90% అంటాడు. అయిపోయింది. ఒకరోజు బ్రహ్మాండంగా మా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంత గొప్ప డిపార్ట్మెంట్ అని చెప్పి వారే స్వయంగా మాట్లాడి వీళ్ళ రుణం తీసుకోవాలని చెప్పి ప్రకటించి ఒక నెల రోజుల జీతాన్ని ఎక్స్ట్రా ఇస్తా అని ప్రపోజల్ పెడితే నేను ఆర్థిక మంత్రి కాబట్టి నా దగ్గరికి వచ్చింది. నేను గలత ఏ సిస్టమ్, ఈ బుక్ ప్రక్షాళన జరగలేదు, ప్రజలకు అనుకున్న న్యాయం జరగలేదు, ఈ 1 మంత్ సాలరీ కనుక ఎక్కువ ఇస్తే రాంగ్ మెసేజ్ పోయే ఆస్కారం ఉంది, ఇది మంచిది కాదు సుమా అని చెప్పిన నేను. మా రెవెన్యూ డిపార్ట్మెంట్ నువ్వెందుకు అర్థం అంటే అరే బిడ్డ నీకు ఇస్తాను గుర్తుపెట్టుకో కథమైపోతుంది ఇట్లా అని చెప్పిన నేను. ఇవాళ జీతం తీసుకుంటున్నావు ఒక 1 మంత్ ఎక్కువ అని చెప్పి నువ్వు సంబరపడతాను, కానీ దీని వెనకాల ఇంకోటి ఉంటుంది బిడ్డ అని చెప్పిన. కానీ నమ్మలేదు. మంచి తీసుకుంటారు మీరంతా 1 మంత్ జీతం తీసుకుంటారు, మా ముఖ్యమంత్రి గొప్ప అంటారు, పాలాభిషేకం చేస్తారు మీరు కూడా. అయిపోయాయి. ఏం జరిగింది? చివరికి అసలు కథ ఏందో అర్థమైపోయింది. నేను ఒక నెలకి అర్థం కావాలి కదా. అర్థమైన తర్వాత తన సొంత పత్రిక జనరల్గా ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ సిస్టంలో ఎక్కడ లోపాలు ఉంటే సర్దిద్దుకుంటాం అని చెప్పాలి. కానీ ప్రజల కంటే ముందే వీళ్ళే నమస్తే తెలంగాణ పత్రికలో ధర్మగంట పేరిట ఈ డిపార్ట్మెంట్ని బోన్లో నిలబెట్టి ప్రజల దృష్టిలో వెళ్ళి నీచులు దుర్మార్గులు అని చెప్పినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు గారు. అదైన తర్వాత ఇది విఫల ధర్మగంట అయిపోయింది. నాకు తెలిసి ఒక ఎంఆర్ఓ ఒక మహిళా ఎంఆర్ఓ మీద పెట్రోల్ పోసి తగలబెట్టినటువంటి చరిత్ర అతి నీచమైన చరిత్ర. అది ఎవరు సపోర్ట్ చేయలే. నీచమైన చరిత్ర అది మన రాష్ట్రంలో జరిగింది. ఇదంతా చెప్పుడబదే చాలా గొడవది. ఇది నాకు కూడా వేరే పని కాబట్టి పోతున్నాను. ఏమైపోయింది మళ్ళా? నో దీనికి మరింత పదును పెట్టాలని చెప్పి ధరణి వచ్చి అష్టదరిద్రపు ధరణి వచ్చింది. అష్టదరిద్రపు ధరణి వచ్చింది. అక్కడ మొదలై మీ కష్టాలుగా బస్ ఏం చేయాలి? దీని వెనుక చాలా మతలబు ఉంది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు నేను చెప్తా. అసలు కథ ఏంటంటే కొన్ని వేల ఎకరాల భూములు, లక్షల ఎకరాలు అంటావు మరి వేల ఎకరాలు మీకే తెలవాలి. బినామీ పేరులో ఉన్న భూములు ఉన్నాయి. లెక్కలే తేలని భూములు ఉన్నాయి హైదరాబాద్ చుట్టుపక్కల. మరి ఇవన్నీ ఎక్కడో కాడ ఇవంతా వీటి పత్తా తెలవాలి, వీటి చెరబట్టాలని చెప్పి అనుకున్నారు. కాబట్టి ఈ విఆర్ఈ అంటోడు, విఆర్ఓ అంటోడు, ఈ ఎంఆర్ఓ అంటోడు, ఈ ఆర్డీఓ అంటోడు ఉంటే అందరు తెలిసే ఆస్కారం ఉంది. ఇట్లా చెప్పంగానే ఫోన్ చేయంగానే అది మా గుప్పిట్లో రావాలంటే కథ ఏందో అనుకొని ముఖ్యమంత్రి గారు అనుకుంటారు. సిఎస్ గారికి ఒక ఫోన్ పోతుంది. సిఎస్ గారు టక్కన కలెక్టర్ గారికి ఫోన్ చేస్తారు. దాన్ని టక్కన రెక్టిఫై చేసి పంపిస్తారు. ఇది సిస్టమ్. ఈ సిస్టంలో మీరందరూ ఎందుకు అని చెప్పి అనుకున్నాను ఆయన. మీరందరూ ఎందుకు ఇంకా ఇదంతా మధ్యలో చాలా ఈజీ సిస్టమ్ కదా. అసలు కబ్జా కాలం తీసేసినాడు. ఎన్నో వందల సంవత్సరాలుగా అనేక పోరాటం జరిగినాయి ఇది గడ్డ మీద. భూమి కోసం పోరాటం జరిగింది. దున్నేవానికి భూమి కావాలని చెప్పి లక్షలాది మంది తన రక్తాన్ని తర్పణ చేసిన గడ్డ ఈ గడ్డ. జెండాలు పాతుకొని భూములు పంచుకున్న గడ్డ ఈ గడ్డ. ఆ గడ్డ మీద ఆ భూమిని 40 ఏళ్ళుగా 50 ఏళ్ళుగా అనుభవిస్తున్నారు వాళ్ళు. వాళ్ళకి ఎక్కడ పాస్ పుస్తకాలు లేకపోవచ్చు. వాళ్ళకి ఎక్కడ కబ్జా కాలం మాత్రమే వాళ్ళకి ఆధారం. వాళ్ళు అనుకున్న మా భూమి మీద ఎవరు వస్తారని చెప్పేట్లు భరోసా వాళ్ళది. అట్లాంటి కబ్జా కాలం తీసేసిన తర్వాత ఇవాళ ఎన్నడో దొరల దగ్గర సాకిరి చేసుకొని అయ్యా దొరాని దండం పెడతా అంటే పోరా మల్లిగా నీకు 5,000 ఎకరం ఇస్తా పోరా అని చెప్పి సిగరెట్ డబ్బాల మీద రాసిస్తే, సిగరెట్ ముక్కల మీద రాసిస్తే, ఏదో కాగితం మీద రాసిస్తే దాచుకున్నటువంటి వాళ్ళ బిడ్డలు జెండాలు పాత వచ్చిన భూములు కావచ్చు, దొరల దగ్గర సాకిరి చేసి ఉత్తగానే పొందిన భూములు కావచ్చు, ఇంత డబ్బిచ్చి పొందిన భూములు కావచ్చు, ఇవన్నీ మాయమైపోయినాయి. అంటే ఎందుకో కేసీఆర్ గారికి అంటే అతి పేదరికంలో ఉన్నటువంటి పేద రైతుల కళ్ళల్లో మట్టి కొట్టినటువంటి సందర్భం నాకు తెలిసేది లేదు. ఇదే ఉంది. ఆయన అనుకుంటున్నాడు ఇది ఇట్లా ఉంటుంది, ఉండదు ఇట్లా. దానిని ఎవరు మాట్లాడేది అంటే ఈ వ్యవస్థలో మాట్లాడినా కూడా పట్టించుకోరు. కాబట్టి మేము అడుగుతున్నా,
మాలాంటోళ్ళం మాట్లాడుతున్నామంటే వారి మీద కోపంతో మాట్లాడతలేం మేము. ఇవాళ తెలంగాణ గడ్డ మీద ఏ ప్రజానికమైతే తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయని చెప్పి ఆశతో కొట్లాడినరు, కులం లేకుండా మతం లేకుండా ఎక్కడికక్కడ వంట వార్పులు చేసి సడుకు మీదకి వచ్చి ఉద్యమాలు చేసిండ్రు, గా ప్రజానికాన్ని వేధిస్తున్నావు కాబట్టి ఆ ప్రజల కళల్లో ఇలా కన్నీళ్లు కారుతున్నాయి కాబట్టి బాధ్యత కలిగిన పౌరుడిగా మాట్లాడే బాధ్యత ఉంది కాబట్టి మాట్లాడుతున్నా. ఇప్పటికైనా నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఇక్కడ ఉంటుంది, తీసుకుపో రిపోర్టు, ఒకసారి ఆలోచన చేసుకో. నువ్వు మనిషివైతే ఎవడిచ్చింది నీకు ఈ అధికారం? ఎందుకు ఇచ్చింది ఈ అధికారం నీకు? ఎందుకు ఇచ్చిందా? ఇవాళ ధరణి ఎన్నెన్ని అసలు చెప్తే ఉడవదు. ఒక సర్వే నెంబర్ ల్యాండ్ అక్వేషన్లో తీసుకుంటే 2 ఎకరాలు తీసుకుంటే 10 ఎకరాలు అంటే 8 ఎకరాలకు 8 ఎకరాలు మొత్తం బి కేటగిరీ కింద భూములు పోయినాయి. ఒక సర్వే నెంబరు ఇంకొక ఆయనకు వచ్చింది, ఒక ఎక్స్టెంట్ ఒక ఆయనకు వచ్చింది. ఇవాళ ఎంత వేదన అంటే కళ్ళ ముందే తన భూమి వేరే వానికి పట్ట ఎక్కితే దాన్ని మార్చవయా అని చెప్పి ఎవరి దగ్గరికి పోవాలో తోయిన పరిస్థితి ఉంది. అలా ఎవరు లేరు. వాళ్ళు పోగలరా హైకోర్టు దగ్గరికి, వాళ్ళు కట్టగలరా అడ్వకేట్ ఫీజు, వాళ్ళకు భూమి ఉంటుంది, చింపురు బట్టలు ఉంటాయి తప్ప పైసలు ఉండవు వాళ్ళకి. ఇలా అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంది? మంత్రివర్గ ఉపసంఘం నేషనను మంత్రివర్గ ఉపసంఘం ఏం సూచన చేసింది? ఎందుకు పరిష్కారం కాలేదు నువ్వు చెప్పాలి. ఇవాళ దీని మీద నేను మా లచ్చిరెడ్డి గారు చాలాసార్లు చెప్తున్నా, దీని మీద సమగ్రంగా రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగినప్పటికి కూడా ఎవరు పట్టించుకోలేదు, దానికి పరిష్కారం దొరకలేదు. ఇవాళ గ్రామాలలో బిక్కుమంటూ మీ లెక్కల ప్రకారంగా 20 లక్షల నుంచి 30 లక్షలు అంటున్నారు, ఎన్నో నాకు తెలియదు, కానీ లక్షల ఎకరాల భూములు ఇవాళ వాళ్ళే కాకుండా పోయినాయి. తాత అమ్ముకున్న భూములు కొడుకు తెలవై, మనమనికి అసలు తెలిసే ఆస్కారం లేదు. కానీ ఏం కోపమో కానీ ఆ మనవడు వస్తాండ ఊళ్ళకు, ఇగో ఈ భూమి నాదే అని, ఈ భూమి నాదే అని. అయ్యా నేను ఎప్పుడో మీ తాత దగ్గర కొనుక్కున్నాను ఆయన, ఇది నా భూమి బిడ్డ అంటే, ఏ గవన్ లేదు, నాకు పాస్త పుస్తకం వచ్చింది ధరలో, ఇది నాది భూమి అంటాడు ఆయన. ఆయనకే నీవు ఇచ్చే ఆ రైతు బంధు పైసలు పోతున్నప్పుడు ఆ రైతు ఎంత ఏడవాలి? ఆ రైతు ఎవరు? ఆ రైతుకు పరిష్కారం ఏంటి? ఒకసారి ధరణి వచ్చిన తర్వాత, ధరణిలో ఆయనకు హక్కులు వచ్చిన తర్వాత, ఈ ధరణే శ్రీరామరక్ష అని చెప్పిన తర్వాత కోర్టు మెట్లెక్కుతా పేదవాడికి ఆ ధరణి ఎవిడెన్సా? ఈ పేదవాడు నా దగ్గర సిగరెట్ ముక్క మీద రాసిచ్చిన కాగితం ఉందని చెప్పేది ఎవిడెన్సా? ఏది ఉంటుంది? ఆ కోర్టుకు ఒకటే ఉంటుంది, డాక్యుమెంట్ చూస్తారు తప్ప నీ ఆర్టీని ఆవేదన పట్టించుకునే పరిస్థితి ఉంటుంది ఆ కోర్టుకు? చెప్పండి. ఇవాళ లక్షల మంది తెలంగాణ రైతాంగం, లక్షల మంది తెలంగాణ ప్రజానీకం ఇవాళ ఆ బాధలో ఉన్నారు. నేను మిమ్మల్ని అందరూ ఒకటే కోరుతున్నా, సరే మన దాంట్లో కూడా తప్పులు చేసిన ఉండొచ్చు, నేను కావట్లేదు, చేయొచ్చు, కానీ అందరూ తప్పులు చేస్తారని మాత్రం నేను అనుకోను. అందరూ తప్పులు చేసే వాళ్ళు కనుక ఉంటే ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇట్లా ఉండేది కాదు ఇవాళ. కాబట్టి దయచేసి నేను ఒక్కటే మీకు విజ్ఞప్తి చేస్తున్నాను, మీ బాధ్యత ఒకటి ఉన్నది. ప్రభుత్వం చేస్తుందో లేదో కానీ మళ్ళీ మార్పు జరిగిన తర్వాత ఆ ప్రజలకి న్యాయాన్ని సరిచేసే బాధ్యత మీ చేతిలో ఉన్న విషయం మర్చిపోకండి. తప్పకుండా ఇది పేకమెడలా ఉన్నటువంటి ప్రభుత్వం, ఇది ఎప్పుడో కూలిపోక తప్పదు. దాన్ని ఎవరు ఆపలేరు, బ్రహ్మ దేవుడు కూడా కాపాడలేడు దాని కథ ఏందో తెలుద్దాం. కానీ నేను మీ అందరికీ ఒకటే, ఇలా నేను చూస్తున్నా ఎన్ని గంటలకు వస్తారా లక్షరెడ్డి అంటే 11 గంటలకు ఫుల్ అయిపోతారు. నేను లోపల అనుకున్నా ఎట్లా వస్తారు అని, ఎందుకంటే నేను మన రంగారెడ్డి జిల్లాలో వీఆర్ వాళ్ళంతా ఏదో సమ్మె చేస్తుంటే పోయినా, ఒక్క మనిషి వస్తాడు దగ్గరికి, నేనే పోయినా మనిషి వస్తాడు దగ్గరికి, నేను మనుషుల దగ్గరికి పోయినా, ఏందా అంటే మైకు లేదు, టెంట్ లేదు, మా కలెక్టర్ గారు పిలిస్తే పోయినామంటాను. ఎంత సంపుతారా? గా ఆంధ్రాలో మీకోసం ఆలోచన చేసుకోండి, గా ఆంధ్రాలో సమ్మె చేయొద్దు, నో పర్మిషన్ అంటే లక్షలాది మంది తరలి వచ్చి మిస్టర్ అని చెప్పి వెలిగెత్తి చాటింది. అక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుంది ఒకసారి ఆలోచించేయండి. ఎటుపోయింది చైతన్యం, ఎటుపోయింది ఐక్యత, ఎక్కడ పోయింది మన పోరాట పటిమ? ఆలోచన చేసుకోండి. పేదవాళ్ళకి 2 బాధ్యతలు ఉంటాయని చెప్పేది ఎప్పుడు, ఒక బాధ్యత నీ కుటుంబాన్ని పోషించుకునే బాధ్యత కావచ్చు, కానీ రెండవ బాధ్యత ధర్మాన్ని కాపాడే బాధ్యత ఉంటుందనే విషయం మనం మర్చిపోకండి.
సమాజంలో జరుగుతున్న అక్రమాలను దుర్మార్గాలని దాన్ని కట్టడి చేయకపోతే ఆ కట్టడిలో కొంతమంది బలిపశు రహితం కావచ్చు కాక, ఆ పోరాటంలో కొంతమంది వ్యక్తి రహితం కావచ్చు కాక, కానీ దాన్ని మాత్రం వదిలిపెట్టద్దు. సిద్ధాంతాలు ఉంటే కావచ్చు, రాజకీయాలు ఉంటే కావచ్చు, పార్టీలు ఉంటే కావచ్చు, కానీ ధర్మం మాత్రం ఒక్కటే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. న్యాయం మాత్రం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నేను నమ్ముతా అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే, అంతిమ చరిత్ర నిర్మాతలు ప్రజలే తప్ప వ్యక్తులు కాదనే విషయం కేసీఆర్ కూడా అర్థమయ్యేటువంటి రోజు వస్తుందని చెప్పి నేను నమ్మేవాడిని. నేను దయచేసి ఇవాళ మీరందరూ కూడా 6,000 మంది, మీరు 22,000 పైచీలకు VRAలు, ఇలా మొత్తం రెవెన్యూ డిపార్ట్మెంట్ నాకు తెలిసి అది అంపశయ మీద ఉన్నది. దీన్ని తప్పకుండా మీరు చేసే పోరాటానికి, మీ ఉద్యమానికి రాబోయే కాలంలో సంపూర్ణంగా మీకు సంఘీభాగం ఉంటామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. నమస్కారం. థ్యాంక్ యూ అన్న. ఈ కార్యక్రమానికి ఇచ్చేసి రెవెన్యూ ఉద్యోగులకి మనోధైర్యం నింపిన అన్నకి మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే శాఖకి అందరూ ఇక్కడికి అన్ని రాజకీయ పార్టీల నాయకుల్ని